అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు పూర్తయ్యాయి. దీంతో ఈ గృహాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ననే క్వార్టర్స్ని సందర్శించారు. ఇక వీటిని త్వరలోనే జీఏడీకి అప్పగించనున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆ క్వార్టర్స్ను కేటాయించనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్ని సౌకర్యాలతో రెడీగా ఉన్న మోడల్ హౌస్ ఎలా ఉంది, దానిలో ఉన్న ఫర్నిచర్ ఏమిటి, ఇలాంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ వివరిస్తారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిలో ఒక్కొక్క నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుంటుంది. ముందుగా మనం ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ననే ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్ళారు. ప్రస్తుతం మనం 101 కనిపిస్తుంది. ఇక్కడ 101లో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ చూద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్వార్టర్స్లో 101 రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ పూర్తిగా మనకి కనిపిస్తుంది, పూర్తి ఫర్నిష్డ్ లాగా కనిపిస్తుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి. ఇది ముందుగా ఆయన ఆఫీస్ రూమ్ ఇది అయితే మనకి కనిపిస్తుంది. ఆఫీస్ రూమ్లో ఏ విధమైన అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆఫీసులో వచ్చిన విజిటర్స్ కూర్చునే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటుపక్క చూస్తుంటే ఈ కుటుపక్క ఏదైతే ఎమ్మెల్యే అక్కడ కూర్చొని విజిటర్స్తో మాట్లాడి ఒక సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏ విధంగా స్పేసియస్గా ఉందో మనకి కనిపిస్తుంది. అత్యాధునిక హంగులతో చాలా నీట్గా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఆఫీస్ రూమే 301 స్క్వేర్ ఫీట్తో ఉన్నట్టు కూడా మనకు అక్కడ ఫిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. లేఅవుట్ ప్లాన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ విధంగా లేఅవుట్ ప్లాన్ ఉంది. మొత్తం కూడా 12 టవర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఏదైతే ఎమ్మెల్సీలకు కలిపి 12 టవర్స్ ఉంటాయి. ఒక్కొక్క టవర్లో 23 ఫ్లాట్లు ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం అత్యాధునిక అంగులతో మొత్తానికి హాల్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ ఏ విధంగా ఉందో మనకి కనిపిస్తుంది. హాల్లోకి ఇప్పుడు హాలు లివింగ్ కలిపి ఉంది. ఇక్కడ లివింగ్ రూమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ లివింగ్ రూమ్ అయితే మనకి ఇక్కడ లివింగ్ రూమ్ అక్కడ కనిపిస్తుంది. దాదాపు 478 ఎస్ఎఫ్టీతో కనిపిస్తుంది. లివింగ్ రూమ్లో ఒక టీవీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఇది హాల్ ఏదైతే లివింగ్ రూమ్లో ఈ సోఫాస్ అత్యాధునిక. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి ఈ సోఫా మీద కూర్చున్నారు. ఆయన టీ దాగి వెళ్ళిన పరిస్థితి మనం గమనించాము. ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చొని ఉన్నారు. టేబుల్ పై అలంకరణ ఏ విధంగా ఉందో చూడొచ్చు. అంటే ఇది మోడల్ ఫ్లాట్గా మనం భావించాలి. స్క్రీన్ మనం చూస్తున్నాం. బయట ఎవరైనా వస్తే ఇక్కడ అలారం మోగుతుంది. ఆ తర్వాత స్క్రీన్లో చూసి ఎవరైతే పర్మిషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే లోనకి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉందో మనం కనిపిస్తుంది. చాలా నీట్గా అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ కనిపిస్తుంది. మొత్తం ఈ లివింగ్ రూమ్లో చాలా అద్భుతంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం కూడా 3 బెడ్రూమ్లు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మొత్తం 3 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉందో బెడ్రూము. ఫర్నిచర్ కూడా మంచి ఫర్నిచర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం 264 ఎస్ఎఫ్టీతో ఇక్కడ ఉంది. ఫ్యాన్లు కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, ఈ విధంగా ఉంది. ఈ పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఏ విధంగా వుడ్ వర్క్ కావచ్చు, ఏ విధంగా గ్లాస్ ఫిట్టింగ్ కావచ్చు, ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తాం. ఇక్కడ షింక్స్ కూడా అత్యాధునికంగా చాలా నీట్గా మంచి ఏ విధంగా తేడా లేకుండా మంచి క్వాలిటీతో ఏర్పాటు చేశారు. ఇంకో బెడ్రూమ్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇక్కడ వుడ్ వర్క్ కూడా మనం పరిశీలించవచ్చు ఏ విధంగా ఉందో. ప్రతి దాంట్లో ఏసీ కామన్గా ఉంది. సిట్టింగ్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా మనం చూడవచ్చు. ఈవినింగ్ సమయాల్లో సరదాగా కూర్చోటానికి వీలుగా ఇక్కడ సిట్టింగ్ ఏరియా బాల్కనీ 245 ఎస్ఎఫ్టీ అయితే ఇది ఉంది. మొత్తం కూడా ఇక్కడ కూడా చైర్స్ ఈ విధంగా ఉంది. బయట చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చునే అవకాశం అయితే ఉంది. ఒక్కొక్క టవర్లో మొత్తం 24 యూనిట్లు ఉన్నాయి. అంటే ఒక ఆఫీస్ రూమ్గా కూడా ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ చూస్తుంటే కనుక అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇది ఫర్నిచర్ చేసి ఒక మోడల్ ఫ్లాట్లో మనం చూసాం. మొత్తానికి ఇది ఏదైతే త్వరలోనే సిఆర్డీ అధికారులు ఈ నిర్మాణం పూర్తయిన వీటికి సంబంధించిన కీస్ని సిఆర్డీ అధికారులు జీఏడీ వారికి అప్పగించడం జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సెక్రటరియట్ అందరూ సమావేశమై ఎమ్మెల్యేలకు ఆ క్వార్టర్స్ అయితే కేటాయించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్ టీవీ అమరావతి.